హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక అప్లికేషన్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో దానివల్ల యూజ్ ఏంటంటే, ఎవరైతే మీరు ఇన్స్టాగ్రామ్ లైక్ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, సో మనకి సపోజ్ సోషల్ గ్రామ్ ఏంద్రా నాయనా? ఇన్స్టా ఎవరైతే సోషల్ మీడియా బాగా వాడతారో, సో వాళ్ళకైతే లైక్ ఎప్పుడైనా సోషల్ మీడియా అంటే ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే కొన్ని లైక్ సాంగ్స్ అనేవి ట్రెండ్ అవుతుంటాయి అనమాట. కొత్త సాంగ్స్ అనేవి మనకి నేమ్ అయితే తెలియదు, వాటి నేమ్ అయితే తెలియదు. ఒకవేళ మన సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మేబీ అవి వేరే లాంగ్వేజ్ సాంగ్స్ కావచ్చు, అండ్ వేరే లాంగ్వేజ్ కావచ్చు, అండ్ మన లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఏదైనా సాంగ్ ట్రెండ్ అయినప్పుడు ఆ సాంగ్ అనేది మనకి కావాలి. సో ఆ సాంగ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ పేరేంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి. సో జనరల్గా మనం కామన్గా చేసే పని ఏంది, మన దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. అందులో ఒక మొబైల్లో మనము ఏదైతే మనకు కావాలనుకుంటున్నా ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయ్యే సాంగ్ ఉంటుందో, ఆ సాంగ్ అనేది మన ఇంకో మొబైల్లో ఉన్న గూగుల్ తల్లి ఉంటుంది కదా, సో అక్కడ వినిపిస్తాం అన్నమాట. సో కానీ అట్లా చేయొచ్చు, బట్ అది మనకడ 2 మొబైల్స్ ఉన్నప్పుడు అట్లా చేయొచ్చు, అది వర్కౌట్ అవుతుంది. బట్ ఇదేంది, ఒకటే మొబైల్ ఉంది మన దగ్గర. సో ఒకటే మొబైల్ ఉన్నప్పుడు సో మనకి చేయడానికి రాదు. సో అలాంటప్పుడు సో మీకు ఒక అప్లికేషన్ అయితే ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. సో మీకు ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. సో అప్లికేషన్ యూజ్ చేసి అయితే మీరు మీ మొబైల్ నుంచి అప్లికేషన్ యూజ్ చేసి ఆ సాంగ్ నేమ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఓకే, సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, సో గైస్, అప్లికేషన్ నేమ్ వచ్చేసి షజామ్. సో ఈ పేరు మీరు ఎక్కడో వినుంటారు. సో మీరు ఎక్కడ విన్నారో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఎట్లా డౌన్లోడ్ చేస్తారంటే లైక్ ఏం లేదు, మన ప్లే స్టోరే. సో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ టైప్ చేయండి సెర్చ్ బార్లో షజామ్. ఓకే, సో ఇది లైక్ సెకండ్ వచ్చింది చూడండి అప్లికేషను, ఇదే నేను చెప్పాలనుకుంటున్న అప్లికేషను. ఓకే, సో ఈ యాప్ని యూజ్ చేసి మీరు ఈజీగా మీకు కావాలనుకుంటున్న సాంగ్ అయితే మీకు నేమ్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ తెలుసుకోవడం అనే కాదు, మీకు ఈ షజామ్ యాప్లోనే మీకు ఆ సాంగ్ అనేది కూడా ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, నేను డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నా. సో ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది అన్నమాట. సో మనం ఏం లేదు, ఇక్కడ ఉంది కదా, సో జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తామన్నమాట. సో ఇట్లా ట్యాప్ చేసినప్పుడు మన పక్కన ఏమైనా ప్లే అవుతున్నా కూడా ఇట్లా ఇది ఆడియోని ట్రాక్ చేసి మనకు ఆ పాట నేమ్ అనేది మనకి చెప్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకేమైనా సోషల్ మీడియాస్లో కానీ మనకున్న సాంగ్ ఏదైనా మనకు సాంగ్ నేమ్ తెలియకపోతే, సో ఈ యాప్ని యూజ్ చేసి ఎలా ఆ సాంగ్ నేమ్ కనిపెట్టాలో అని చెప్పాను కదా. సో మీకు ఇప్పుడు చూపిస్తాను, లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు లైక్ ఎట్లా ఆ సాంగ్ అనేది నేమ్ అయితే కనిపెట్టాలో సో మీకు చూపిస్తా చూడండి. సో ఏం లేదు, ఫస్ట్గా అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తున్నాను. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మీకు ఇందులో ఎగ్జాంపుల్గా నావి కొన్ని రీల్స్ చేసిన వీడియోస్ ఉంటాయన్నమాట. సో ఆ వీడియోస్ అనేవి నేను ప్లే చేస్తా. సో అందులో ఉన్న మ్యూజిక్ అనేది ఇది డిటెక్ట్ చేస్తాను అనమాట. సో డిటెక్ట్ చేసి మనకు సాంగ్ నేమ్ మీద డైరెక్ట్గా మనకు చూపిస్తాను అనమాట. బట్ దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే, నోటిఫికేషన్ ఉంటుంది కదా పైన మనకి నోటిఫికేషన్ బార్. ఓకే, ఇవి ఉంటాయి చూడండి మనకు ఆప్షన్స్. సో ఇక్కడ మనకి షజామ్ అనేది ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తాం అనమాట. ఓకే, సో చూడొచ్చు మనం మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది చూడండి, షజామ్ అని. సో సపోజ్ మీకు ఏదైనా మ్యూజిక్ ఆడియో కావాలి. ఓకే, సో నేను సాంగ్ అయితే రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కాపీరైట్లు పడతాయి కదా సాంగ్ ప్లే అయితే. సో మన ఛానల్కి కాపీరైట్ పడతాయి కాబట్టి నేను అది రిమూవ్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఈ రీల్లో ఉన్న సాంగ్ది పేరు కావాలి. సో ఏం లేదు, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాను, నోటిఫికేషన్ బార్ మనకి పైన చూపిస్తాను అనమాట ఆప్షన్స్ షజామ్ అని. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి లోగో అయితే వస్తుంది అనమాట ఇట్లా. సో ఎప్పుడైతే మన పాట ప్లే అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో అది ఆటోమేటిక్గా సాంగ్ని డిటెక్ట్ చేసేస్తుంది. డిటెక్ట్ చేసేసి మనకి నేమ్ అయితే చెప్పేస్తుంది అనమాట. సో ఇట్లా సో మీరు చూడొచ్చు, మనకి అక్కడ ఇందాక మీకు ఇట్లా ఏదైతే చూసారో ఇట్లా సాంగ్ నేమ్ పడగానే సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇట్లా యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. యాప్లోనే మనకి ఇది సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో ఇట్లా మీరు సాంగ్ అయితే ఏ సాంగ్ అయినా కానీ మీరు ఈ విధంగా అయితే ఈజీగా, చాలా ఈజీగా మీరు ఆ సాంగ్ నేమ్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకు కొత్తగా సాంగ్ ఏదైనా ట్రెండింగ్ సాంగ్ ఉంటే చెప్పాను కదా, మనకి నేమ్ తెలియకపోతే ఈజీగా తెలుసుకోవచ్చు ఈ యాప్ యూజ్ చేసి. ఓకే,
అండ్ ఇంకోటేందంటే ఇప్పుడు మనం మాన్యువల్‌గా ఇక్కడ మనకి ఏదైనా పాట ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో ఉంది కదా! సో, అందులో పాట కోసం ఇక్కడ ఏం చేసినాం మనం షాజామ్ అని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇట్లా డిటెక్ట్ అయింది. ఓకే. కాకపోతే అంటే మనం మాన్యువల్‌గా సాంగ్ అనేది డిటెక్ట్ చేసినాం అనమాట యాప్ యూజ్ చేసి. కాకపోతే ఇది ఆటోమేటిక్ కూడా ఉంటదన్నమాట ఆప్షన్ ఇందులో. సో, ఆటోమేటిక్ అంటే అది ఆల్వేస్ అది మనకి డిటెక్ట్ చేస్తూనే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ సాంగ్స్ ప్లే అవుతున్నా కూడా డిటెక్ట్ చేసి దానికి సాంగ్ నేమ్ అయితే చెప్తదనమాట మనకి. సో, దాన్ని ఎట్లా ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ మనకి అది కూడా నోటిఫికేషన్ బార్‌లోనే వచ్చేస్తది. సో, లాస్ట్‌లో చూడండి నాకు ఆటో షాజామ్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో సో, మన బ్యాక్‌గ్రౌండ్ ఇది ఆన్ అయిపోయింది చూడండి. ఆటో షాజామ్ ఈజ్ ఆన్. సో, ఎప్పుడైతే మీరు వీడియో ఏదైనా ప్లే చేస్తారో సో, ఆటోమేటిక్‌గా ఇది తీసుకుంటదనమాట. మనం ఊకే ఇట్లా అప్లికేషన్ యూజ్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ మీన్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో అది డిటెక్ట్ చేస్తూనే ఉంటదనమాట. సపోజ్ ఇంకో వీడియో ప్లే చేసి చూపిస్తా చూడండి మీకు. ఏ వీడియో ప్లే చేద్దాం? ఓకే. నేను ఈ వీడియో ప్లే చేస్తున్నా చూడండి. చూడొచ్చు. చూడండి మనకు ఆటోమేటిక్‌గా అది బ్యాక్‌గ్రౌండ్‌లోనే మనకి సాంగ్ నేమ్ అయితే వచ్చేసిందనమాట. నోటిఫికేషన్ బార్‌లోనే. ఇదే ఇప్పుడు నేనైతే రీల్ అయితే చేశానో దాని ఆడియో అయితే ఇదే. ఒరిజినల్ ఆడియో ఐ మీన్ ఒరిజినల్ సాంగ్ అయితే నేమ్ ఇక్కడ మనకొచ్చింది చూడండి. నేమ్ కూడా వచ్చింది. అండ్ మనం ఇది ప్లే కూడా చేసుకోవచ్చనమాట. ఇట్లా ఈ యాప్ అనేది మీకు ఈ విధంగా యూజ్ అయితది. సో, మీరైతే చెప్పాను కదా! సో, ఇట్లా అయితే మీరు ఏ సాంగ్ అయినా మీరు ఆ సాంగ్ నేమ్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే. సో, ఒకవేళ ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.